కూటమి ప్రభుత్వం బీసీల పేరుతో సుమారు 250 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపింది. ఒక వ్యక్తికి ఒక కుట్టు మిషన్, అలాగే దాని ట్రైనింగ్కి సంబంధించి 7,300 రూపాయలు ఖర్చు అవుతే దానికి ఒక్కొక్క వ్యక్తికి 23,000 రూపాయలు కేటాయించింది. కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ బీసీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక కుట్టు మిషన్కి 4,300, ట్రైనింగ్కి 3,000, మొత్తంగా 7,300 రూపాయలు అవుతుంది. అటువంటిది ఒక్కొక్క వ్యక్తికి 23,000 రూపాయలు కేటాయించడాన్ని ఏ విధంగా చూస్తారు? కూటమి ప్రభుత్వం ఇటువంటి కుంభకోణాలకు పాల్పడడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఏదైతే బీసీలుగా ఉద్ధరిస్తాము, బీసీలని హక్కును చేర్చుకుంటామని ప్రగల్భాలు పలికి మేము స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, స్కీముల ప్రభుత్వంగా పేరుగాస్తామని చెప్పి ఈరోజు స్కాముల ప్రభుత్వంగా పేరుగాంచుకున్న కూటమి ప్రభుత్వం కోసం ఎన్ని చెప్పినా తక్కువేనండి. అందులో కూడా ప్రత్యేకించి బీసీ మహిళలకి కోసం ఏదైతే పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఈరోజు వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరుస్తామని చెప్పి వాళ్ళ చేస్తున్న స్కీమ్లో కూడాను ఈరోజు కూటమి పెద్దలు డైరెక్ట్గా వాళ్ళ జోబులోకి ఈ స్కాముల ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే గమనించండి, ఈ యొక్క స్కీము ఏదైతే ఖర్చులు వివరాల్లోకి వెళ్తే 4,300 రూపాయలండి. అది కూడా ఒక నాణ్యమైన ఒక మిషన్, అంటే ఒక కుట్టింగ్ మిషన్ కొనుక్కునే ఒక ఖరీదు గుజరాత్ నుంచి ఒక నాణ్యత లేని ఒక కంపెనీ నుంచి కొనుగోలు చేశారండి 4,300 రూపాయలు పెట్టి. పైగా 3,000 రూపాయలు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలండి. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఆ 3,000 రూపాయలు ఎందుకు కేటాయిస్తున్నారంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఒక వ్యక్తి మీద ఖర్చు అయ్యే వ్యక్తి 3,000 రూపాయలండి. అంటే సుమారు 7,300 రూపాయలు ఒక వ్యక్తి మీద ఖర్చు అయిన దగ్గర వీళ్ళు దానికి మూడింతలు తీసుకొచ్చి తొలుతనే సుమారు 1,00,000 మందికి 73 కోట్లు అవ్వాల్సింది ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టడమే 100 కోట్లుగా అంచనా వేసి దాని అమాంతం 100 కోట్ల నుంచి సుమారు 250 కోట్ల పై వరకు ఈ యొక్క అంచనాన్ని తీసుకెళ్లారండి. అంటే ఏ రకమైన అవినీతికి పాల్పడుతున్నారో ఈ సందర్భంగా మీరు గమనించవచ్చు. అందులో కూడా ప్రత్యేకించి ఈ 3,000 రూపాయలు కూడా కేటాయించిన ఈ కాంట్రాక్టరు వాళ్ళ యొక్క ప్రెమిసెస్లో ఈ యొక్క కార్యక్రమాలు జరపడం కోసం అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే కుట్టు మిషన్ల ద్వారా నేర్చుకోవడానికి వస్తున్నారో ఆ యొక్క అభ్యర్థులకి వాళ్ళు ఒక కిట్ ఇవ్వాలండి. ఏదైతే ఒక దారాలు కానివ్వండి, కత్తెరలు కానివ్వండి, ఈ రకం కిట్ ఇవ్వాలండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే కిట్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది కూడా అర్బన్ సెంటర్ అండి. ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ బిల్డింగుల్లో ఈ యొక్క శిక్షణ తరగతులు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద స్కీమ్ అయితే. ఇటువంటి శిక్షణ తరగతులు గతంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగేవండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలను తీసుకొచ్చి బీసీకి మేలు చేస్తున్నామని చెప్పి ప్రజల్లో ఒక తప్పుదోవ పట్టించడం కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క పథకాలు పెట్టారండి. బీసీలు మేలు జరుగుతుందని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఈ బీసీల పేరు చెప్పి డబ్బులు కూటమి ప్రభుత్వం ఏ రకంగా గమనిస్తున్నారో గమనించాలండి. సుమారు ఒక వ్యక్తి మీద 23,000 రూపాయలు ఏదైతే ఖర్చు చేస్తున్నామని చెప్పి ఒరిజినల్గా 7,300 రూపాయలు ఖర్చు చేస్తున్నారండి. అంటే దానికి మూడింతలు ఈ స్కాముల ద్వారా జరుగుతుందండి. ప్రభుత్వం ప్రజలందరూ ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది స్కీముల ప్రభుత్వం అనుకుంటే ఇది స్కాముల ప్రభుత్వం అవుతుందండి. ఎందుకంటే ముందు నుంచి కూడాను మోసపూరిత ధోరణిలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రకంగా ప్రత్యేకించి బీసీలని ఈ రకంగా మోసం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రాను రోజుల్లో కూడా ఈ యొక్క వీటి మీద ప్రజల్లోకి విస్తృతంగా వీటి మీద మేము అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అవును సార్, ముందు నుంచి ఈ కుట్టు మిషన్లు కార్యక్రమంలో ఆది నుంచి కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతోనే జరుగుతుంది. L1 కేటగిరీకి చెందిన కాంట్రాక్టర్కి 5% మాత్రమే పనులను అప్పగించి L2, L3 కాంట్రాక్టర్లకి 95% పనులు అప్పగించడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు ప్రభుత్వం ఈ జనాలకి అర్థమవుతుందండి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఈ మోసపూరిత వాగ్దానాలని ఈ జనాలు ఇంకా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ జనాలందరూ కూడా చుక్కలు చూపించి మళ్ళీ రాబోయే కాలంలో జగనన్న ప్రభుత్వాన్ని తీసుకొస్తారని ఈ జనాలు కూడా కోరుకుంటున్నారండి. చెప్పండి, సుమారు 73 కోట్ల రూపాయలు అయ్యే ఖర్చుని 250 కోట్ల రూపాయలకి అమాంతంగా పెంచుకుపోయారంటే ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తానని మీరు అనుకుంటున్నారు? ఈ సుమారు 7,300 రూపాయలు, 73 కోట్ల రూపాయలు ఖర్చుని 257 కోట్ల రూపాయలకి చూపిస్తున్నారు అని అంటే ఈ మిగతా 73 కోట్లు తీసేస్తే ఈ మిగతా 254 కోట్లు 73 కోట్లు తీస్తే 180 కోట్ల దగ్గర ఈ డబ్బులన్నీ కూడా ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయి ఈ కూటమి పెద్దలు ఎవరి జోబుల్లోకి పెడుతున్నారా అనేది మరి జనాలకి అర్థం కావట్లేదండి. ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఈ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ జనాల్ని మోసగించి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇంకా జనాల్ని మోసగిస్తూనే ఉంటే ఇంకా జనాలను మిమ్మల్ని నమ్మే రోజులు ఇంకా పోయాయండి.
కూటమి ప్రభుత్వము స్కీముల పేరుతో స్కామ్లకి పాల్పడుతుందని బీసీల పేరు చెప్పి సుమారు 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మొత్తంగా ఈ పథకానికి సంబంధించి 73 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంటే మిగతా కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్తున్నాయని చెప్పి బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్న మోసాలను ప్రజలు ఇక ఎన్నో రోజులు భరించలేరని, వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.